హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రొటీన్గా కాకుండా ఎగ్ని బాయిల్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా సింపుల్గా అయితే ఈ ప్రాసెస్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇందులోకి మనం బాయిల్ చేసుకోవడానికి ఎగ్స్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల పైనున్న షెల్ త్వరగా వస్తుంది, అందుకని ఉప్పు వేసి ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత వీటినన్నిటిని చల్లటి నీళ్ళలో వేసుకొని దీనిపైన ఉన్న షెల్స్ అన్నీ తీసి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగా వస్తుందో పైన పొట్టు, ఎందుకంటే మనం కల్లుప్పు వేసుకొని బాయిల్ చేసుకున్నాం కాబట్టి. తర్వాత ఇట్లాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ని ఇలా కట్ చేసుకోవాలి. లోపలున్న ఎల్లో ఎగ్కి చాక్ తగలకుండా చూసుకోండి, లేకపోతే అది పగిలిపోతుంది. తర్వాత ఎల్లోది పక్కన పెట్టేసి వైట్ ఎగ్ మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎగ్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోక్కర్లేదు, ఈ విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. ఇదే విధంగా మనం తీసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని ఇలానే కట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. మీకు గనక లోపలున్న ఎల్లో ఎగ్ పగిలిపోతే కూరలో మాత్రం దాన్ని యాడ్ చేయకండి, ఎందుకంటే కర్రీ మొత్తం నీచు వాసన వస్తుంది. చూసారా, నేను తీసి పెట్టుకున్న ఎగ్స్ అన్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్లో ఒకసారి ఈ విధంగా కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని లోపల ఉన్న ఎల్లో ఎగ్ కాకుండా ఓన్లీ వైట్ మాత్రం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. లోపల ఉన్న ఎల్లో ఎగ్నైతే మనం ఫ్రై చేయక్కర్లేదు, పైన ఉన్న వైట్ మాత్రం ఫ్రై చేసుకొని ఇలా ఈ విధంగా అన్నీ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 మిర్చీస్, మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ అండ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఈ విధంగా మగ్గి ఉంటాయి ఒక 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది హాఫ్ మగ్గి ఉన్నాయి. ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ నాన్ వెజ్ కర్రీలో అయినా కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని, టమాటోస్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఫ్రై కర్రీస్కి. చూసారా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గి ఆయిల్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే వేసుకోవాలి. ఎల్లో ఎగ్ పగలకుండా జాగ్రత్తగా ఈ విధంగా స్పూన్తో తీసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, లేకపోతే లోపల ఎల్లో ఎగ్ ఉంది కదా, అది పగిలిపోతే కర్రీ స్మెల్ వస్తుంది, నీచు వాసన. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారా, ఆయిల్ అయితే బయట రిలీజ్ అయ్యింది. ఇప్పుడైతే కొత్తిమీరని కట్ చేసుకొని పైన వేసుకోవడమే. ఇప్పుడు ఈ కొత్తిమీర ఆకు కూడా కొంచెం మెత్తబడే వరకు స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారా, ఇప్పుడైతే ఈజీగా ఈ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఈజీగా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.